ఏమో ఫుల్ ఆగలేదు అలాగైతే ఫేస్ రాళ్ళు కొట్టేవని మీదన్నా మీరు నాకు కన్నులు వేసాడు గ్యారెంటీ దొంగలు పగలు కనపడరు నైట్ మొత్తం బీట్ కొట్టి పట్టుకుంటాను. అది నోరే మూసినవరా ఏమంటే జరిగిపోతుంది. నిన్న నైట్ గుళ్ళో ఇద్దరు మెల్లో ఎట్లెస్ కొట్టేసింది మీరేనా? అయ్య బాబాయ్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్. మేము దొంగల్ని సినిమాలో చూడన్న 10 ఏళ్ళు ఎప్పుడు చూడలేదు సార్. పేరు నీ పేరు వీర వెంకట వరప్రసాద్ సంతోష్ సామ్రాట్. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండా? అవునండి. చిన్నప్పుడు పనస పండ్లో ఉన్నాడు పేరు పెట్టారండి. కలర్ మాత్రం భాస్కర్ పండు. ఎందుకు వచ్చారు? ఏం లేదు సార్, మాది యాక్చువల్గా గన్నవరం అండి. 25 ఏళ్ల క్రితం పుష్కరాల కోసం అంటే నాకైతే నలుగురు నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. నా పేరు పండండి, ఆడ పేరు కాదు లడ్డు అండి. నేను లడ్డు ఇప్పుడు వైపు లడ్డు ఉన్నాడు, మధ్యలో మా నాన్న ఉన్నాడు. ముగ్గురం దర్శనం చేసుకుంటూ బయటకు వస్తాం. మధ్యలో ఈరోజు బ్యాగెట్ కొట్టాడు దొంగ అంటే. అప్పుడు నాకేం జరుగుతుంది, ఇక్కడ నాన్న దొంగ నడిచాడంటే ఈ ఆడవాడు లీడ్ పాల్పడండి. కాదండి మా తమ్ముడు అంటే. ముందు దొంగ వెనకలండి, ముందు దొంగ వెనకలండి, ముందు దొంగ వెనకల మధ్యలో లీడ్ కింద పడిపోయాడండి. కాదండి మా నాన్న అండి. ఆయన తాగేస్తున్నాడండి. నేను అప్పటికే అరిచిన అరుపులకి ఆడవాడికి జనాలంతా కొట్టడం మొదలు పెట్టారండి. కాదు మా నాన్న అండి. ఆయన దొంగలా ఉంటాడండి. అంటే నీలాగా? అవునండి. ఈ ఆడవాడు లీడ్ పారిపోయాడండి. కాదండి నా తమ్ముడు అండి. ఆడికి రన్నింగ్ రేస్ అంటే చాలా ఇష్టం అండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆడి కోసం ఇక్కడ వచ్చి వెతుకుతూనే ఉన్నాడు. కాదు నా తమ్ముడు అండి. అది కూడా కాదు మీ స్టేషన్ అండి. కార్డు పంపించండి నా తమ్ముడు కండి. థ్యాంక్స్.